ఒకప్పుడు మన దేశాన్ని మూడో ప్రపంచ దేశం అనేవారు. కానీ ఈ రోజు అదే దేశం వైపు ప్రపంచం మొత్తం ఆశగా చూస్తోంది. ఇది కేవలం మాటలు కాదు. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలు ఇస్తున్న రిపోర్టులు మన ప్రధాని మోదీ గారి నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతున్నాయి. ప్రపంచ వేదికపై ఇప్పుడు భారతదేశం ఒక ముఖ్యమైన శక్తిగా మారింది. దీనికి కారణం గడిచిన 10 ఏళ్లలో మనం సాధించిన అద్భుతమైన అభివృద్ధి. ప్రపంచ బ్యాంకు ప్రకారం గత దశాబ్దంలో భారతదేశం ఏకంగా 17 కోట్ల మందికి పైగా ప్రజలను తీవ్ర పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 18.4% నుండి కేవలం 2.8%కి పడిపోయింది. ఇది మామూలు విషయం కాదు. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? జన్ ధన్ యోజన లాంటి పథకాలతో. 2011లో కేవలం 35% భారతీయులకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండేవి. కానీ ఈ రోజు 89% మందికి పైగా బ్యాంకు ఖాతాలున్నాయి. ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే పడుతున్నాయి. ఇక మన యూపీఐ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF చీఫ్ మన యూపీఐని చూసి ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీలలో దాదాపు సగం మనవేనని, భారతదేశం ప్రపంచానికే ఒక గ్రోత్ ఇంజన్ అని ప్రశంసించారు. జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన యూపీఐ టెక్నాలజీని చూసి నేర్చుకుంటున్నాయి. అంతేకాదు, S&P గ్లోబల్ అనే రేటింగ్ ఏజెన్సీ దాదాపు దశాబ్దం తరువాత భారత ఆర్థిక వ్యవస్థపై తన దృక్పథాన్ని స్థిరం నుండి సానుకూలంగా మార్చింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారులకు మనపై ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ఈ అభివృద్ధిలో సామాన్యుడికి, మధ్యతరగతికి ఏం ఒరిగింది? ప్రభుత్వం వాళ్లపై పన్నుల భారాన్ని తగ్గించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదించేవారు ₹1 కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఆర్థికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా మన ఖ్యాతి పెరిగింది. మన దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. యోగా, దుర్గా పూజల తర్వాత ఈ జాబితాలో చేరడం మనందరికీ గర్వకారణం. ఈ ప్రయాణం చూస్తుంటే గర్వంగా అనిపించడం లేదా? ఈ అభివృద్ధి ప్రస్థానంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.